స్టారీ నాని నిర్మాతగా కోర్టు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. తక్కువ బడ్జెట్తో రూపొందిన ఈ కోర్టు రూమ్ డ్రామా ఆయనకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో నాని తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై వరుసగా 3 కొత్త సినిమాలను నిర్మించడానికి సిద్ధమవుతున్నాడు. మొదటి ప్రాజెక్ట్ కోసం కోర్టు దర్శకుడు రామ్ జగదీష్ తోనే నాని చేతులు కలిపాడు. ఈ సినిమాలో హీరోగా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే దండోరా దర్శకుడు మురళీకాంత్ చెప్పిన కథ నానికి బాగా నచ్చింది. ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ నస్లెన్ హీరోగా నటించే ఛాన్స్ ఉంది. వీటితో పాటు నాని తన సోదరి దీప్తి గంట దర్శకత్వంలో కూడా ఒక సినిమాని నిర్మించబోతున్నాడు. ఈ 3 సినిమాలు వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానున్నాయి. త్వరలోనే నాని ఈ ప్రాజెక్టుల గురించి అధికారికంగా ప్రకటించనున్నాడు. మరోపక్క చూసుకున్నట్లయితే అటు నటుడుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మరి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్నటువంటి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఏదేమైనా అటు నటుడిగా ఇటు ప్రొడ్యూసర్గా ఫుల్ బిజీగా తన డైరీని మొత్తం ఫుల్ చేసేసుకున్నాడు నాని.